హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు గీతూస్ వంటిల్లు. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు నేనైతే ఒక సింపుల్ అండ్ టేస్టీ కర్రీ అయితే చేస్తున్నానండి. అదే పారం కోడి అండి. పారం కోడి కర్రీ ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు కదా. టేస్ట్ మాత్రం నాటుకోడిలాగా చాలా బాగుంటుంది. చూడండి, పారం కోడిని శుభ్రంగా క్లీన్ చేయించుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయించుకున్నానండి. ఎందుకంటే పారం కోడి ఉడకడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది కదండి. అందుకే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయించుకున్నాను. అలానే 2-3 సార్లు శుభ్రంగా కడిగి తీసుకున్నానండి. ఈ పారం కోడి కూర నేనైతే కేజీ తీసుకున్నానండి. ఇందులో కావాల్సినవి ఏమేమో మీకు చూపిస్తాను చూడండి. 2 టమాటాలు, అలానే 5 ఉల్లిపాయలండి. ఈ కర్రీలోకి ఉల్లిపాయ పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నాను నేను. అలాగే అల్లం వెల్లుల్లిపాయలు, 8 పచ్చిమిరపకాయలండి. స్పైసీనెస్ కోసం నేను పచ్చిమిరపకాయలు ఎక్కువ తీసుకున్నాను. అలాగే కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు అయితే తీసుకున్నానండి. ఇందులోకి ముందుగా అల్లం వెల్లుల్లిపాయలు అలాగే ఉల్లిపాయలు మిక్సీ పట్టుకుందామండి. ఉల్లిపాయలు మిక్సీ పట్టుకోవడం వల్ల కూరకి గ్రేవీ వస్తుందండి. గ్రేవీ కోసం నేనైతే ఉల్లిపాయలని మిక్సీ వేసుకుంటున్నాను. ఇవి మొత్తం మిక్సీ పట్టుకున్నాక నేనైతే మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ కర్రీ అయితే నాటుకోడి లాగా టేస్ట్ మాత్రం సేమ్ నాటుకోడి కర్రీ లాగా టేస్ట్ సూపర్గా ఉంటుందండి. చూడండి, ఉల్లిపాయ అయితే మిక్సీ పట్టుకున్నాను. ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. పొయ్యి మీద గిన్నె పెట్టుకొని ఒక 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకున్నానండి. ఈ నూనె అయితే కాగాలి కదా. చూడండి, నూనె అయితే కాగింది. ముందుగా మనం మిక్సీ వేసుకున్న ఈ పేస్ట్ని అయితే యాడ్ చేసుకున్నానండి. ఈ పేస్ట్ అయితే పచ్చివాసన పోయేంత వరకు వేగాలండి. ఈ ఉల్లిపాయ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ బాగా వేగాలి. నూనెలో మూత అయితే పెట్టుకుందామండి. వేగిన తర్వాత నేనైతే మీకు చూపిస్తాను. చూద్దామండి ఒకసారి వేగిందేమో. చూడండి, ఉల్లిపాయ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చక్కగా వేగిపోయింది. ఇందులోనే ముందుగా మనం క్లీన్ చేసి పెట్టుకున్న పారంకోడి మాంసం అయితే ఇందులో వేసేసుకుందాము. వేసుకున్నాక ఇవి ఒక 10-20 నిమిషాల పాటు నూనెలో అయితే వేగనిద్దామండి. ఇలా వేగడం వల్ల కూర టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే ఇది ఉడకడానికి కూడా ఎక్కువ టైం తీసుకుంటుంది కదండి. నూనెలో మగ్గడం వల్ల ముక్క కూడా తొందరగా మెత్తబడుతుందండి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్లు సాల్ట్ అయితే యాడ్ చేసుకుందాం మనం. అలానే ఒక 1/4 టీ స్పూను పసుపు కూడా యాడ్ చేసుకుందామండి. సాల్ట్ వేయడం వల్ల తొందరగా ముక్క మెత్తబడుతుందండి. అలాగే వాటర్ కూడా సపరేట్ అవుతాయి. అలానే పసుపు వేసుకున్నాం కదండి. వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకుందామండి. కలుపుకొని మూత అయితే పెట్టుకుందామండి. ఇవి నూనెలో అయితే బాగా మగ్గనిద్దాము. ఇదైతే కలుపుకొని మూత పెట్టుకుందామండి. ఈ చికెన్లో నుండి వాటర్ కూడా సపరేట్ అయ్యేంత వరకు ఇదైతే మగ్గనిద్దాము. మూత పెట్టుకుందాము. మగ్గిన తర్వాత నేనైతే మీకు చూపిస్తాను. చూద్దామండి ఒకసారి. చూడండి, సాల్ట్ వేయడం వల్ల చికెన్లో నుండి వాటర్ సపరేట్ అయితే అయ్యింది. ఆయిల్ కూడా పైకి తేలిందండి. అలానే ఇందులోకి కరివేపాకు యాడ్ చేసుకుందామండి. కరివేపాకు వేయడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది. అలానే సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకుందాము. ఈ టమాటాలు కూడా సాఫ్ట్గా మగ్గిపోవాలండి. ఈ టమాటాలు వేసుకున్నాక ఒకసారి అయితే బాగా కలుపుకొని మూత అయితే పెట్టుకుందామండి. టమాటా బాగా ఉడికిన తర్వాత నేనైతే మీకు చూపిస్తాను. అలాగే చికెన్ కూడా చక్కగా ఉడకాలండి బాగా. ఎందుకంటే ఇది పారంకోడి మాంసం కదండి, గట్టిగా ఉంటుంది. మూత పెట్టుకుందాము. మగ్గిన తర్వాత నేనైతే మీకు చూపిస్తానండి. ఒకసారి చూద్దామండి. టమాటా ముక్కలు ఉడికినాయేమో. చూడండి, టమాటాలు అయితే సాఫ్ట్గా మగ్గిపోయినవి. చూడండి, టమాటాలు కూడా సాఫ్ట్గా మగ్గిపోయినవి. ఒకసారి అయితే కలుపుకొని ఇందులోకి కారం అయితే యాడ్ చేసుకుందామండి. ఇది పారంకోడి మాంసం కదండి, స్పైసీనెస్ ఎక్కువగా ఉంటే బాగుంటుంది. అందుకోసం నేనైతే 3 స్పూన్ల కారం అయితే యాడ్ చేశానండి. ఇది మొత్తం ఒకసారి కలిసేలాగా కలిపేసుకుందాము. చూడండి, మొత్తం కలుపుకొని ఇందులోకి వాటర్ అయితే యాడ్ చేసుకుందామండి. చూడండి, చక్కగా కలుపుకున్నాను కదా. ఇందులోకి వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. కర్రీకి సరిపడా వాటరు. ఎందుకంటే ఇది పారంకోడి మాంసం కాబట్టి వాటర్ కొద్దిగా ఎక్కువగానే పడుతుందండి.
వాటర్ వేసుకొని ఇట్లా మొత్తం కలిసేలాగా ఒకసారి అయితే కలిపేసుకుందామండి. కలుపుకొని మూత అయితే పెట్టుకుందామండి. ఇదైతే ఉడకాలి బాగా. ఉడికిన తర్వాత నేనైతే మీకు చూపిస్తాను. చూద్దామండి ఒకసారి. చూడండి ఇదైతే ఉడుకుతుంది కదా, ఒకసారి కలుపుకుందామండి. కలుపుకొని ఒకసారి సాల్ట్ అయితే చెక్ చేసుకుందాము, ఎందుకంటే సరిపోతే ఇప్పుడే అడ్జస్ట్ చేసుకుందామండి. చూడండి సాల్ట్ అయితే సరిపోలేదండి, ఒక అర స్పూను సాల్ట్ అయితే యాడ్ చేసుకుందాము. ఈ కూర టేస్ట్ మాత్రం నాటుకోడి కూరలాగా సూపర్గా ఉంటుందండి. ఇది రైస్కి, చపాతీకి, రోటీకి, దోశకి అన్నిటికీ బాగుంటుందండి. చూడండి సాల్ట్ వేసుకొని కలుపుకున్నాం కదా, మూత పెట్టుకుందామండి. అయిన తర్వాత చూపిస్తాను, చూద్దామండి ఒకసారి. చూడండి ఈ కర్రీ అయితే ఉడుకుతుంది కదా, ఇందులోనే మనము పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు ఇలా వేయడం వల్ల కూర ఇంకా టేస్టీగా ఉంటుందండి. పచ్చిమిరపకాయలు అయితే వేసుకున్నాం కదా, మూత అయితే పెట్టుకుందామండి. చూద్దామండి. చూడండి పచ్చిమిరపకాయలు వేసుకొని ఇదైతే ఉడకనిస్తున్నాం కదండి. ఇంకొంచెం పులుసుగా ఉందండి, ఇది కొద్దిగా వాటర్గా ఉంది. ఇంకొంచెం దగ్గరగా అవనిద్దామండి. ఇదైతే ఒకసారి కలుపుకున్నాం కదా, ఇందులోకి మనము సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకుందామండి. అలానే ఒక స్పూను చికెన్ మసాలా యాడ్ చేసుకుందామండి. ఇదైతే వేసుకున్నాం కదా, ఒకసారి అయితే మొత్తం కలుపుకుందామండి. కొత్తిమీర వేసుకున్నాం కదా, ఒకసారి అయితే కలిపేసుకొని సన్న మంట మీద ఒక 10 నిమిషాల పాటు చక్కగా మగ్గనిద్దామండి. ఇది ఇట్లా మగ్గడం వల్ల ఇంకొంచెం దగ్గరగా అవుతుంది. మూత అయితే పెట్టేసుకుందామండి. అయిన తర్వాత చూపిస్తాను మీకు. చూద్దామండి ఒకసారి. చూడండి ఆయిల్ కూడా చక్కగా పైకి తేలిందండి. ఇది కూర అయితే రెడీ అయిపోయింది. ఒకసారి అయితే కలుపుకుందామండి గట్టితో. చూడండి ఏమాత్రం గ్రేవీగా ఉంటే సరిపోతుంది. ఇది చక్కగా రైస్లో కలుపుకోవడానికి, దోశలోకి, అలాగే చపాతీకి, పూరీకి, దేనికైనా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి మాత్రం ఇలా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం నాటుకోడిలాగా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. అలానే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తవారు ఎవరైనా మన ఛానల్లోకి వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి. అలానే ఫ్రెండ్స్ మీరు లైక్ చేయండి, లైక్ చేసి ఫాలో చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుందండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.